ఎడమవైపు భార్య లేనిదే భర్త పరిపూర్ణం కాడు. అటువంటి రవికుమార్ మహోదయ వారి భార్యామణి ఇక్కడ మనకి వేంచేసి ఉన్నారు. వారు అమృత వచనాలతో మన పిల్లలను ఉద్దేశించి 4 మంచి మాటలతో పిల్లల్ని బోధిస్తారని. సర్వేభ్యः నమస్కారः. అందరికీ నమస్కారం. నేను ఇక్కడ పిల్లల గురించి, ఈ క్యాంప్ గురించి కన్నా నేను మాట్లాడాలనుకున్న విషయం ఇంకొకటి ఉంది. నాకు రమేష్ గారు, స్వప్న పరిచయం మా వారి ద్వారా జరిగింది. అంటే ఆయన ఒకసారి వచ్చి ఇక్కడ విజిట్ చేసిన తర్వాత ఈ వాల్మీకి ఆశ్రమం గురించి నాకు తెలిసింది. ఏదైనా మనుషులు మనం జన్మ అంటే ఈ జన్మ తీసుకోవడానికి ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది. భగవంతుడు ఏదో ఒక సంకల్పంతో మనల్ని పుట్టిస్తాడు, వీళ్ళ ద్వారా ఈ పని జరగాలి అని. అయితే అది మనకి చాలామందికి చిన్నప్పటి నుంచి కొంతమంది సిద్ధులకు తెలిసే ఉంటుంది. శంకరాచార్యులు లాంటి వాళ్ళు చాలా చిన్నతనం నుంచే వాళ్ళ ప్రయత్నాన్ని మొదలు పెడతారు. ఒక ధర్మకార్యానికి లేదా ఒక సత్సంకల్పంతో వాళ్ళ ప్రయాణం సాగిస్తారు. కానీ కొంతమంది కొంత వయసు వచ్చిన తర్వాత నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నా ధర్మానికో నా దేశానికో ఏదో ఒకటి, ఈ సమాజానికో ఏదో ఒకటి చెయ్యాలి, మంచి చెయ్యాలి అనుకున్న ఉద్దేశంతో ప్రయాణం ప్రారంభిస్తారు. ఆ కోవలకు చెందిన వాళ్ళే రమేష్ అండ్ స్వప్న. సాధారణంగా ఇక్కడ చదువుకుని అమెరికాకు ఉద్యోగాలు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వచ్చిన వాళ్ళ సంపాదనతో వాళ్ళు స్థిరపడాలనుకుంటారు తప్ప ఈ సమాజానికి ఏదో చేయాలనే ఉద్దేశం వాళ్ళకి అంత ఉండకపోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు ఎదిగిన తర్వాత అక్కడ ఆ పిల్లల్ని వదిలేసి అక్కడ వాళ్ళ అలవాట్లని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళు నేర్చుకుంటున్న విషయాన్ని, వాళ్ళ ఫ్రెండ్స్ని వదిలి పిల్లల్ని వచ్చేయమనడం చాలా కష్టం. పిల్లలు రారు జనరల్గా ఈ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత. అలాగా వాళ్ళిద్దరు ఆడపిల్లల్ని తీసుకుని, వాళ్ళకేం చెప్పారో తెలియదు, ఎంతో సంస్కారం ఉంటే తప్ప ఆడపిల్లలు ఇద్దరూ కూడా మేము వచ్చేయడానికి అంగీకరిస్తామని అనకపోవచ్చు. సో సంస్కారం అనేది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వస్తుంది. అంటే రమేష్ గారు, స్వప్నల తల్లిదండ్రుల నుంచి వీళ్ళకి అబ్బి ఉండవచ్చు, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి ప్రవాహం జరుగుతుంది. ఇది మంచి ప్రవాహం, ఇది మంచి సంస్కృతి ప్రవహిస్తున్న తరుణం. ఈ క్రమంలో వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేయాలి, భారతీయ సంస్కృతి సంప్రదాయానికి మనం ఏదైనా చేయాలి, భారత ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్కి ఏదైనా మనం చేయాలి, ఈ సంస్కృతిని కాపాడాలి, మన హిందుత్వాన్ని కాపాడాలి అనే ఒక సంకల్పం. ఎడ్యుకేషన్ సిస్టమ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. పిల్లలకి ఏమైనా చెప్తే అది వృద్ధిలోకి వస్తారు, పిల్లల నుంచే మనం ఏమైనా మార్పు చేయగలుగుతాము అనుకున్న వాళ్ళ ఆలోచన. అది స్వయంగా వాళ్ళ పిల్లలకి చేసి చూపిస్తూ దీన్ని అందరి పిల్లలకి చేస్తే బాగుంటుంది అనే వాళ్ళ ఆలోచన బాగుంది. నాకు మొట్టమొదటగా నాకు నచ్చిన విషయం అది. ఫారిన్ కంట్రీస్లో ఉంటూ డాలర్లు సంపాదించుకుంటూ భారతదేశానికి వచ్చేయాలి అనుకున్న వాళ్ళలో వస్తారు, ఉంటారు తప్ప వాళ్ళు ఏదో చెయ్యాలనుకోరు. బట్ ఏదో చెయ్యాలి అనుకుని మొత్తం అక్కడ అంతా కంప్లీట్గా క్లోజ్ చేసుకుని ఇక్కడికి రావడం నాకు చాలా నచ్చిన అంశం. తర్వాత వాళ్ళ ప్రయత్నానికి వాళ్ళు ఇక్కడ చాలా యుద్ధమే చేస్తున్నారు కూడా. ఈ యుద్ధంలో వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు, ఎదురు సమస్యలు, ఎంతోమందితో పరిచయాలు, మంచి పరిచయాలు, కొంత పడిపోవడాలు, లేవడాలు. ఈ ట్రైలర్ అండ్ ఎల్లర్ తప్పదు, ఈ పడిపోవడం లేవడం అనేది తప్పదు. ఇది ఏదైనా ఒక మంచి సంకల్పం జరుగుతున్నప్పుడు కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, దాన్ని తట్టుకుని నిలబడగలగడమే అది చాలా అత్యంత అవసరం కూడా. అదీగాక ఇంకొక విషయం, అలా ఒడిదుడుకులు రావడమే అవసరం. మనం పడితేనే తప్ప లేవడం ఎలాగా అనేది నేర్చుకోలేము. ఒకటి, పడితేనే తప్ప మనకి అహంకారం మన మనసులోకి రాకుండా కొంచెం సానుకూలత, సారూప్యత, నలుగురితో ఎలా మనం గెలవాలి, ఎలా సహకారంగా ఈ ఉద్యమాన్ని ముందుకు నడపాలి అనేది మనం నేర్చుకోలేము. సో తప్పులు జరగడము మంచిదే, పడిపోవడము మంచిదే, కానీ ధైర్యంగా లేవగలగడం, ముందుకు నడవడం చాలా అవసరము. అది వాళ్ళు ప్రయత్నం చాలా గట్టిగా బాగా చాలా చేస్తున్నారు ధైర్యంగా. నాకు పిల్లల గురించి దీని గురించి మాట్లాడడం కన్నా వాళ్ళ ప్రయత్నం గురించి మాట్లాడడం అందుకే ఇష్టంగా అనిపించింది. ఈ సంకల్పం బాగుంది, దీన్ని ఇలానే
ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పంలో ఆమ్, తల్లిదండ్రుల పాత్ర చాలా అవసరం, వాళ్ళ సహకారం కూడా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళు ఎత్తుకున్న ఉద్యమమే పిల్లలతోటి. ఇవాళ రేపు పాఠశాలలో అంటే ఇవాళ రేపు తల్లిదండ్రులు ఒక టీచర్గా, నేను 40 ఏళ్ళ అనుభవం ఉన్న ఒక టీచర్గా ఎంతోమంది పేరెంట్స్ని 4 దశాబ్దాలుగా చూస్తున్నాను. తల్లిదండ్రుల ఆలోచనలు డిఫరెంట్గా ఉంటాయి, మేబీ స్వార్థపూరితంగా ఉంటాయి. మా పిల్లవాడో పిల్లో అంతవరకే వాళ్ళ ఆలోచన ఉంటుంది. ఒక క్లాస్లో 40 మంది పిల్లల్ని 50 మంది పిల్లల్ని సంభాళించుకుంటున్న ఒక టీచర్ గురించి వాళ్ళకి ఆలోచన అంత ఉండదు. నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటారు. ఇంట్లో ఉన్న ఒకళ్ళిద్దరిని వాళ్ళు సంభాళించడం కష్టమవుతున్న ఈ తరుణంలో ఒక 10 మందినో 30 మందినో 40 మందినో ఒక గురుకులాన్ని పెట్టి మనం ఒకళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఎన్ని సమస్యలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఎంత వీళ్ళని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. రకరకాల సంస్కారాలతోటి రకరకాల ఫ్యామిలీ సిచ్యువేషన్స్ నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. ప్రతి ఫ్యామిలీలోనూ ఒక్కొక్క రకమైన అలవాట్లు, ఒక్కొక్క రకమైన పద్ధతులు, వాళ్ళ ఆలోచనలు, తల్లిదండ్రుల వ్యవహారము ఉంటుంది. ఇన్నిటినీ దాటుకుని పిల్లల్ని తీసుకుని వీళ్ళు దగ్గర పెట్టుకుని వాళ్ళకి అన్నీ మళ్ళీ వీళ్ళు అనుకున్న విధానంలో చెయ్యడం అనేది అది చాలా గొప్ప టాస్క్. అది చాలా పరిశ్రమతో కూడింది. కొంచెం అనుభవంగా ఉన్న అంటే ఒక ఉపాధ్యాయురాలుగా అనుభవం ఒక పక్కన పెడితే, 1 ఏడాది 2 ఏళ్ళ అనుభవం ఉన్న 3 ఏళ్ళ నుంచి నాకు అనుభవం ఉన్న రిషివాటిక గురుకులం అనుభవంతో కూడా ఇదేమి తక్కువ నిర్ణయం కాదు. ఇదేమి అంత ఈజీ, చాలా సులభమైన నిర్ణయం కాదు. ఇది సులభమైన పని కూడా కాదు. రకరకాల సంస్కారాలతోటి ఉన్న పిల్లల్ని మనం అనుకున్న సంస్కారంలోకి తీర్చిదిద్దడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్. ఇది ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి తల్లిదండ్రుల సహకారం కూడా చాలా అవసరం అవుతుంది. సో ఇక్కడ చేర్చాలి అనుకున్న తల్లిదండ్రులు ముఖ్యంగా వీళ్ళు అనుకున్న యజ్ఞానికి, వీళ్ళు ఏదైతే పద్ధతి అనుకుంటున్నారో దానికి సహకరించి పిల్లల్ని దానికి తగ్గట్టుగా మీరు ఉండండి, అత్త మామ ఎలా చెప్తున్నారు అలాగా మీరు అనుకూలంగా ఉండండి అని చెప్పడం కూడా వాళ్ళ బాధ్యత. అలానే పిల్లలని గురువులకి అప్పచెప్పేసేయాలి. గురువులు ఎలా చెప్తే అలా. ఇది గురుకులం అంటే ఒక స్కూల్ పేరు గురుకులం పెట్టడం కాదు. ఒక స్కూల్కి అంటే ఒక పాఠశాలకి గురుకులానికి చాలా తేడా ఉంది. రవి ఆచార్య చెప్పినట్టు ఒక పాఠశాలలో పొద్దున్నుంచి సాయంత్రం వరకే అక్కడ పాఠశాల వారి బాధ్యత. గురుకులం అలా కాదు, 24 గంటలు ఇది వీళ్ళదే బాధ్యత. అంటే వీళ్ళే తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళు రమేష్ గారు, స్వప్న కావచ్చు, ఇక్కడున్న ఆచార్యులు విడిగా వేరే వాళ్ళు కావచ్చు, కానీ వీళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు. ఆ బాధ్యత వీళ్ళు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా అంతకు సహకారంగా వాళ్ళు పిల్లల్ని కూడా అలానే వాళ్ళు ట్రైనప్ చేసి వదలాలి. ఇక్కడ వదిలేటప్పుడు ఏదో వదిలేసాము మీరు చూసుకోండి, ఏదైనా తేడా జరిగితే మేము వచ్చి మాట్లాడతాం అన్నట్టు కాదు. ఇక్కడ ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యతని తల్లిదండ్రులుగా రమేష్ స్వప్న తీసుకున్నట్టే ఆచార్యుల వర్గం కూడా తీసుకుంటారు. 24 గంటలు వాళ్ళకి ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చినా అందరూ ఒక చోటే ఉండి దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తారు. ఈ ఆలోచనకి పిల్లలు సహకరించాలి, ఉన్న పరిస్థితులకి సర్దుకుపోవాలి. పిల్లలు వీళ్ళు పెట్టుకున్న రూల్స్ ఏవైతే కొన్ని నియమాలు వీళ్ళు పెట్టుకున్నారో ఇది నడపడానికి కావాల్సిన నియమాలు, దాన్ని విద్యార్థులు కూడా అనుసరించాలి. అలానే వాళ్ళ తల్లిదండ్రులు కూడా దాన్ని అంగీకరించాలి. జనరల్గా పిల్లలు తల్లిదండ్రులు కనబడంగానే ఏదో కంప్లైంట్స్ చెప్తారు, వాళ్ళ సంతోషాలు చెప్తారు, వాళ్ళ కంప్లైంట్స్ చెప్తారు. కానీ తల్లిదండ్రులు కానీ సంభాళించుకోగలగాలి. అప్పటి పరిస్థితికి ఇక్కడున్న వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళకి మాత్రం వదిలేసి మీరు ఏం చెప్పాలనుకున్నారో వాళ్ళకే రమేష్ గారికి స్వప్న గారికి చెప్పండి అని అనుకుని వదిలేయగలగాలి. అలా చేయగలిగినప్పుడు ఈ గురుకులంలో ఉండే పిల్లలకి అన్ని సానుకూలంగా జరుగుతూ పోతూ ఉంటాయి. నిర్వహించే వాళ్ళకి కూడా సానుకూలత ఉంటుంది, ధైర్యం వస్తుంది. సో సహకారం అనేది తల్లిదండ్రుల నుంచి చాలా ముఖ్యంగా రావాలి. అలానే ఆచార్యవర్గము, మేనేజ్మెంట్, పేరెంట్స్, పిల్లలు, ఈ 4 పిల్లర్స్ ఒక గురుకులం సక్సెస్ అవ్వాలంటే భగవంతుడి కృప మీ గురుకులం మీద 100% ఉంటుందని నా ఆకాంక్ష. దీన్ని మీరు అనుకున్న పందాలు మీరు ఏవైతే మార్గాలను నిర్దేశించుకుని
ఇంత ప్రయాసపడి మీరు అన్నీ వదులుకుని ఇక్కడికి వచ్చి ఏదో చెయ్యాలని సమాజానికి, భారతదేశానికి అని మీరు అనుకుంటున్నారో ఆ విషయంలో మీరు 100% విజయం సాధించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తప్పకుండా విజయం సాధిస్తానని కూడా నాకు నమ్మకం. సర్వే జన సుఖినో భవంతు.